బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నియోజకవర్గ ఇన్ఛార్జ్ వడ్డీ మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా నిజామాబాద్ జిల్లా బోధన్లోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి నందు గల రక్తదాన శిబిరంలో బీజేపీ కార్యవర్గ శ్రేణులచే రక్తదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి సుధాకర్ చారి, పట్టణ కన్వీనర్ గోపి కిషన్, నియోజకవర్గ కన్వీనర్ శ్రీధర్ మాట్లాడుతూ ప్రజాసేవకే పాటుపడే నాయకుడు వడ్డీ మోహన్ రెడ్డికి ఆ భగవంతుడు అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఈ సందర్భంగా వారు కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి సుధాకర్ చారి, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ వినోద్, పట్టణ కన్వీనర్ గోపి కిషన్, నియోజకవర్గ కన్వీనర్ శ్రీధర్, బీజేవైఎం పట్టణ అధ్యక్షుడు గౌతమ్, బోధన్ రేంజల్ మండల అధ్యక్షులు మనోహర్, గోపి, కార్యకర్తలు శ్రీకాంత్, నారాజ్, నవీన్, కిషోర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డీ మోహన్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఈరోజు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ శిబిరంలో భాజపా కార్యకర్తలందరూ కూడా విచ్చేసి, నియోజకవర్గంలోని కార్యకర్తలందరూ కూడా ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తదానం చేయడం జరుగుతుంది. దీనికి సహకరించిన మన బీజేపీ కార్యకర్తలందరికీ ధన్యవాదాలు, అలాగే నాయకులకు కూడా ధన్యవాదాలు. అలాగే ఈరోజు జన్మదినం సందర్భంగా వారు ఎన్నో ఉన్నత పదవులు మరియు ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పేసి, అలాగే రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీని ముందుకు తీసుకెళ్లే విధంగా ఈరోజు మోహన్ రెడ్డి గారు ఇంకా మంచిగా ఆయురారోగ్యాలతో మంచిగా ఉండాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, అందరికీ భారతీయ జనతా పార్టీ తరఫున మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మరియు మొన్న జరిగిన ఎలక్షన్లో కంటెస్టెడ్ ఎమ్మెల్యే క్యాండిడేట్ అయినటువంటి వడ్డీ మోహన్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని బోధన్ పట్టణంలోని గవర్నమెంట్ హాస్పిటల్లో ఈరోజు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు రక్తదాన శిబిరంలో భాజపా కార్యకర్తలు ఎంతో ఉత్సాహంగా ఆయన బర్త్డే సెలబ్రేషన్ సందర్భంగా రక్తదానము ఇవ్వడం జరుగుతూ ఉంది. కావున ఆ భగవంతుణ్ణి మోహన్ రెడ్డి అన్న గారికి ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు మరియు ఉన్నంత పదవులు ఆయన ఎన్నో ఎదగాలని చెప్పేసి ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తూ వారికి బోధన్ నియోజకవర్గం తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలపడం జరుగుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.